నీకన్నా నాకు అసలు బంగారమే విలువైంది కాదు, నువ్వు వెలలేని దానివని చెప్పి భర్తను పొగుడుతాదు, భార్యను పొగుడుతాను అన్నమాట. ప్రేమించిన వాడిని పొగుడుతుంది. కోట్ల ముత్యాలు రాసి తెచ్చి ఆడ కుమ్మరించిన దాని పక్కన నువ్వు పెడితే నాకు నిన్నే కోరుకుంటాను అంటాడు ప్రేమించినోడు. ప్రేమించింది అది భార్య అయినా భర్త అయినా సరే ఇంకేదైనా. అందుకని పరిశుద్ధాత్ముడు అన్నాడు, నీ ఇష్ట వస్తువులన్నిటికన్నా అంటాడు చివర్లో. అంటే కవి హృదయంతో చెప్పని, లేకపోతే ఏదో ఒట్టి మాటలు చెప్పని, ఓదరగొట్టి మాటలు చెప్పని, సరే నిజంగా ఇష్టం అనుకొని అంతకన్నా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తితో అంటాడు, నీ ఇష్ట వస్తువులన్నిటికన్నా, వెండి బంగారము పగడము వాటికే కదా, నీ ఇష్ట వస్తువులన్నిటికన్నా అదే ముఖ్యమైంది, అదే విలువైంది అంటాడు. ఇప్పుడు జ్ఞానానికున్న విలువ